అరకు పర్యాటకులతో నిండిపోయింది. అరకు లోయలో హోటల్ గదులన్నీ ఫుల్ అయ్యాయి. యాత్రికులు ఎక్కువగా రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వుడెన్ బ్రిడ్జిపై రద్దీ పెరిగిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం వంజంగి వ్యూ పాయింట్ దగ్గర ఫుల్ రష్గా ఉంది. సండే కావడం పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. వరుస సెలవులు ఉండటంతో అరకు వెళ్లే యాత్రికుల సంఖ్య భారీగా పెరిగింది. అరకు వ్యాలీలో ఇటీవల ప్రాధాన్యత సంతరించుకున్న పర్యాటక ఆకర్షణలో వుడెన్ బ్రిడ్జ్ ఒకటి. సుంకరమెట్ట సమీపంలో నిర్మించిన ఈ అందమైన వుడెన్ బ్రిడ్జ్ పర్యాటకులకు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే పర్యాటకుల రద్దీ పెరగడం, ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో అధికారులు సందర్శన వేళల్లో మార్పులు చేశారు. కానీ కొత్త నియమాలు అమలు చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. అందరూ క్షేమంగా ఇళ్లకు చేరే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. అరకు ఘాట్ రోడ్లో వాహనాల రద్దీ పెరిగింది. దీంతో బొర్రాగుహ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు అరకు ఘాట్ రోడ్లో వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. విశాఖ ఎస్కోట నుంచి అరకు వైపు వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అరకు నుంచి ఘాట్ రోడ్డుకు వాహనాలను వెళ్లనివ్వడం లేదు. దీంతో అరకు అందాలు చూద్దామని వచ్చిన పర్యాటకులు నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.